భోక్తగా కూర్చోబెడితే ఆ రోజు శ్రాద్ధం వ్యర్థమవుతుంది. అపాత్రుడు అంటే శ్రాద్ధానికి పిలువకూడని బ్రాహ్మణుడు. వాళ్ళలో చాలామంది ఉంటారు, అపత్నికుడు, ఏదో గోళ్ళు పుచ్చిపోయిన వాడు, రకరకాల వాళ్ళండి, వేరే వాళ్ళని చేసుకున్న వాళ్ళు. ఇక బ్రాహ్మణార్థం వచ్చే బ్రాహ్మణులకు కూడా పద్మపురాణంలో ఒక 20-30 రకాల నియమాలు చెప్పబడి ఉన్నాయి. ఒకసారి పెట్టాను మన మంత్రిని వాళ్ళ దాంట్లో పెట్టాను. ఎలాంటి వాళ్ళు బ్రాహ్మణార్థం పిలవాలి. అయ్యో ఇది పెట్టకసారి, ఇది పెడితే ఎవరికి కూడా బ్రాహ్మణులు దొరకరు మంత్రి అంటే బ్రాహ్మణార్థానికి బ్రాహ్మణులు దొరకపోతే మరి మళ్ళీ శ్రాద్ధభంగం అవుతుంది. కాబట్టి ఎవరు లేకపోతే అలాంటి వాడిని మించి పెట్టుకోవాల్సిన కూడా అదే పద్మపురాణం చేస్తారు. ముందు దొరికితే మంచి వాళ్ళని పెట్టుకోండి, ఎవరు దొరకలేదనుకోండి సగోత్రికుడే పిలుచుకోవాలి. ఏం చేస్తాం, ఎవరు దొరకనప్పుడు సగోత్రికుడే దొరుకుతాడు. అలా చెప్పిన 30 రకాల నియమాల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి అవైష్ణవో హతో దేశ, భాగవతం దేశంలో విష్ణువు ఉండాలి, అవైష్ణవంగా చేయకూడదు. 4వది హతం శ్రాద్ధం అపాత్రకం, అపాత్రుడైన వాడికి పెట్టినటువంటి భోక్తగా పిలిచినటువంటి శ్రాద్ధం కూడా భంగం అయిపోతుంది. హతం అశ్రోత్రియే దానం, వేదం చదువుకోని వాడికి ఇచ్చినటువంటి దానం కూడా వ్యర్థమైపోతుంది. దానం ఎవరికి ఇవ్వాలంటే మంచిగా భగవద్గీతలో చెబుతాడు, ఏదో దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. భగవద్గీతలో దానం గురించి ఒక 30-40 శ్లోకాలు మనిషి ఉత్తమ రాజస తామస సాత్విక గుణాల గురించి చెప్తూ ఉన్నప్పుడు దానాల గురించి కూడా అనేక శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి హతం అశ్రోత్రియం శ్రాద్ధం, శ్రోత్రియుడైనటువంటి వాడికే దానం ఇవ్వాలి. వేదం కొంచెమన్నా వాడు చదివి ఉండాలి, కనీసం గాయత్రి మంత్రం అన్న వాడికి వచ్చి ఉండాలి. గోత్రం అడిగితే మనకు తెలియదన్న వాడికి ఏం చెప్తాం మనం? వాడికి కొడుకునే అటు తిడతాడట వాడు, నాన్న మన గోత్రం వాడు అయ్యగారు అడుగుతున్నాడు ఏంటి అంటే, నీకు ఇప్పుడు చెప్పినా వాడిగైంది, నిన్న వాడిగైంది, గోత్రం మర్చిపోతే నాకు 40 ఏళ్ళ కింద వాడిగైంది, నాకు ఇలా అనుకుంటుంది గాడి తండ్రులు ఉంటారు. కాబట్టి గోత్రాదులు మర్చిపోయేటువంటి వాళ్ళు ఉంటారు. ఋషులు మర్చిపోయినారంటే అది వేరే విషయం. కానీ మన గోత్రం ఏంటి అంటే కూడా చెప్పరాకపోతే ఇలాగ ప్రవర. కాబట్టి హతం అశ్రోత్రియే దానం, అశ్రోత్రునికి ఇచ్చినటువంటి దానం. అనాచారం హతం కులం, అనాచారంతో ఆచారం కనుక సరిగ్గా పాటించకపోతే, మన ఇంట్లో ఉన్నటువంటి ఆచారాలు సరిగ్గా నిర్వర్తించకపోతే ఆ కులమే నశించిపోతుంది అని చెప్తూ ఉన్నాడు. విశ్వాసో గురువాక్యేషు గురువ స్వస్మిన్ దీనత్వ భావన, గురువాక్యేషు విశ్వాస. గురువాక్యం అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట పైన విశ్వాసం ఉంచాలి. ఉగాది నాడు జమ్మి చెట్టుకు పోయి దండం పెట్టారంటే ఎందుకు పెట్టాలి? జమ్మి చెట్టు ఎందుకు, నేను జిల్లెడి చెట్టుకు దండం పెడతా ఉగాది నాడు అంటే, అరే జిల్లెడి చెట్టుకు వేరే నాడు పెట్టరా, ఇవాళ జమ్మి చెట్టుకు దండం పెట్టాలరా, ఇవాళ ఉగాదిరా అంటే ఎందుకు? ఇంకా అక్కడెక్కడ తైసలా ముందర వాళ్ళు ఎవరో యవనులు చోట పోయి వాడు చెట్టు నాటుతాడు, అది పోయి నాటకాన్ని దాని చుట్టూ ఇది దండం పెట్టి రావాలన్నా కాదండి. అది ఆ రోజు అది చేయాల్సినటువంటి కర్తవ్యం. ఎందుకంటే విష్ణుమూర్తి ఆ రోజు మహారాజు అవుతాడు. మీరందరికీ తెలుసు అనుకుంటా, మంత్రంలో రథం మీద ఊరేగిస్తారు విష్ణుమూర్తి ఒక్కడ ఆ రోజు మహారాజు అవుతాడు. ఉగాది నాడు ఆ రాజులాగా ఆయన అలంకరించేసి రథం మీద కూర్చోబెట్టి తీసుకుపోయి, రాజులకు ఒక లక్షణం ఉంటుంది, ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు సీమోల్లంఘనం చెయ్యాలి. సీమోల్లంఘనం అంటే వాళ్ళ రాజ్యం ఏదైతే ఉంటుందో దాన్ని దాటి ఒక్క అడుగైనా శత్రు రాజ్యాన్ని ఆక్రమించుకోవాలి. అప్పుడే రాజుకి రాజత్వం ఉంటుంది. లేకపోతే సంధ్యావందనం 3 రోజులు చేయకపోతే బ్రాహ్మణత్వం పోయినట్టుగా, వేరే దేశాన్ని లాక్కోకపోతే రాజుకి రాజత్వం పోతుందట. కాబట్టి మహారాజు అయినటువంటి విష్ణుమూర్తి లక్ష్మీనారాయణ స్వామి, ఆయన ఆ రోజు విష్ణుమూర్తి తెలపగా పెడతారు. ఆ రోజు ఆయన రథం మీద ఊరేగిస్తారు, తీసుకుపోయి సీమోల్లంఘనం చేయిస్తారు. మన ఊరి సీమ ఎక్కడ, బన్నెచెరువు యువతల తహసీల్దార్ ఆఫీస్ ముందర. అవి అక్కడ దాకా పోయిన తర్వాత మంతెన్న ఊరి పొలిమేరల్లో చెట్టు నాటి ఆ జమ్మి చెట్టు చుట్టూ అలా తిప్పుకొని మళ్ళీ రథాన్ని వెనుకకు వచ్చే ఆచారం ఉందమ్మా. ఈ కథ తెలియక అందరూ ఏం చేస్తారంటే, ఈ సీమోల్లంఘనం ఎందుకు చేయాలి, మేము అక్కడికి ఎందుకు పోయి దండం పెట్టాలి, మా ఇంటి ముందర జమ్మి చెట్టు నాటుతాం. ఎలా నాటుతారండి? ఎవరింట్లోనైనా ఎవరైనా చనిపోతే రోకలు వేస్తారు, ఆ రోకలు దాటుతారా అంటే మన ఇంట్లో పోయి ఇక్కడ దాటుతావు అనే వాడికి ఏం చెప్తాం? ఇక చచ్చిపోయిన తర్వాత ఆవును దానం ఇవ్వాలంటే ఆవును ఎందుకు దానం ఇవ్వాలి, బర్రెనిస్తే ఏమవుతుందంటే నువ్వు చచ్చినప్పుడు బర్రెని ఇచ్చుకో. శాస్త్రాన్ని ప్రశ్నించే వాళ్ళను విశ్వాసో కర్తవ్య, గురువాక్యంలో విశ్వాసం ఉండాలి. పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పారంటే ప్రశ్న వేయకుండా దాన్ని అనుసరించాలి. ఏకాదశి ఎందుకు ఉపవాసం ఉండాలి, ఉండకపోతే ఏమవుతుంది, ఉంటే ఏమవుతుంది, ప్రతిదానికి సైన్స్ చెప్పలేమండి. ప్రతిదానికి కూడా కారణం, శాస్త్రీయ కారణాలు చెప్పలేము. ఎన్నోసార్లు చెప్పారు. ఆయన పేయేటి గోపాలకృష్ణమూర్తి గారని చక్కని పుస్తకం రాశాడు మహానుభావుడు. ఆయన ఈ 3 విశ్వాసాలను అందరు తిట్టేవాటి మీదనే పుస్తకం రాశాడు. ఏది 3 విశ్వాసం కాదు, అన్నీ కూడా మంచి విశ్వాసాలే. చీకురు గట్ట నిలబెట్టాదు, పడుకోబెట్టాలి, రోకల్ని పడుకోబెట్టాదు, నిలబెట్టాలి. మనాళ్ళు ఎందుకు చెప్పారంటే, ఆ చీకటిలో రోకలు జారిపడితే ఆయన కాలు విరిగినాడు ఉన్నారు. చెరకుడు సుశ్రుతుడు చెప్పినప్పుడు ఇవన్నీ చెప్తారు అష్టమాధ్యాయంలో. కాబట్టి చీపురు పుల్లను నిల్చోబెట్టి పెడితే దాని పుల్లలన్నీ విచ్చుకుంటాయి. ఇప్పుడున్న చీపుర్లు అయితే నిలబెట్టచ్చు. ఆ పూర్వకాలంలో మనకి కొండ చీపుర్లు ఉండేవి, ఇలాగా పుల్లలు ఉండేవి, విస్తరణ ఉంటే చీపురు. అవి విచ్చుకొని ఉంటాయి, దాని కంట్లో పుచ్చుకొని పిల్లవాడిని కన్ను పోతుంది, వాడు ఆ బాలందుకోవడానికి కిందికి వంగినప్పుడు ఒక పుల్ల గలవడక. కాబట్టి ఎన్నో మన వాళ్ళు మంచి తర్కించి యోచించి వివేచనతోటి యోగ్యత బుద్ధితోటి మనకు కొన్ని ఆచారాలు పెట్టారు. వాటిని మనం అలాగే ఆచరించాలి.
ఎందుకు చేయాలి ప్రతిదానికి నేను సైంటిఫిక్గా ఆలోచిస్తాను, నాకు కారణం చెప్తేనే చేసుకుంటానంటే ఎన్నిటికని కారణం ఎంతమంది చెప్పలేస్తారు? అందరూ కారణాలు చెప్పలేరు, దానికి ఏదో కారణం ఉండి ఉంటుంది అనుకోవాలి. మనం గుడ్డిగా వాటిని అనుసరించాలి, అది అంధవిశ్వాసం కాదు, అది అనుకునే వాళ్ళే అంధులు అని చెప్పి ఆయన రాస్తాడు. కాబట్టి ఏవం బ్రోతివై తస్మిన్, ఈ విధంగా అందరూ కూడా జపం ఇలా అయితే నశించిపోతుంది. హతం అశ్రోత్రియే దానం అనాచారంతు కులం హతం విశ్వాసో గురువాక్యేషు, గురువాక్యంలో విశ్వాసం ఉంచాలి, పెద్దవాళ్ళు చెప్పారంటే వినాలి, వాటిని పాటించాలి. మనోజతోషయశ్చైవ కథాయాం నిశ్చలామతి, నిశ్చలమైనటువంటి మతితో బుద్ధితో కథను వినాలి. ఏవమాది కృతం చేత్ స్యాత్ తదా వైశ్రవణే ఫలం పునఃశ్రవాంతే సర్వేషాం వైకుంఠే వసతి ధ్రువం. అయ్యా అందుకని విష్ణుదూతలు చెప్తున్నారట, గోకర్ణ మీ ఊరి వాళ్ళందరూ కూడా నేను వైకుంఠం తీసుకుపోయే అవకాశం ఇస్తాను. ఎప్పుడు వాళ్ళందరూ కూడా ధ్యానం పెట్టి మళ్ళీ వినాలి. రెండోసారి భాగవతం చెప్పు, ఈసారి వాళ్ళందరినీ అన్ని కథలు ఖచ్చితంగా మనసు పెట్టి వినుమను. వాళ్ళు సరిగ్గా మనసు పెట్టి ఎప్పుడైతే వింటారో అలాంటప్పుడు నేను వాళ్ళకు ఈ సప్తాహ యజ్ఞ ఫలాన్ని ఇస్తాను అని చెప్పేసి గోకర్ణోపాఖ్యానాన్ని చెప్తున్నాడు. జయ శబ్ద నమశబ్ద తత్రాసన్ భావస్తత. అప్పుడు అందరూ కూడా జయ జయ ధ్వానాలు చేస్తున్నారట. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ విధంగా సప్తాహిక విధానాన్ని చెప్తూ ఉన్నాడు. సప్తాహ శ్రవణే విధిం, 7 రోజులు ఈ కథని ఇలాగే శ్రద్ధగా వింటే అందరికీ కూడా మోక్షం వస్తుంది అని మరొకసారి విష్ణుదూతలు గోకర్ణుడికి చెప్పారు. అలాగే ఆ ఊరి వాళ్ళందరినీ కూడా వచ్చేసి తీసుకుపోయినాడు. తద్గ్రామే ఏ స్థితా జీవా అశ్వ చండాల జాతయ, గుర్రాలు చండాలు అన్ని జాతుల వాళ్ళను కూడా విమానే స్థాపితాస్తేపి గోకర్ణ కృపయా తదా, గోకర్ణుని యొక్క కృప వల్ల వాళ్ళందరికీ కూడా మోక్షం సంప్రాప్తించింది అని చెప్పి చెప్తున్నాడు. గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలిగింది అని చెప్పి ఈ కథ పరమ పవిత్రమైనటువంటిది. ఈ కథను ఎవరైతే వింటారో ఒక్కమారు వింటే శృతం సకృద్భై విధయేత్ అఘౌఘం, అఘం అంటే పాపం, కాబట్టి పాపాల రాశినంతా కూడా భస్మం అనేటటువంటి ఈ యొక్క కథను ఎవరైతే గోకర్ణోపాఖ్యానాన్ని వింటారో, ఇది మహాత్మ్యంలో ఉన్నది పద్మపురాణంలో. ఇక సప్తాహ జప విధానాన్ని చెప్తున్నాడు. భాద్రపద మాసంలో కానీ, ఆశ్వయుజ మాసంలో కానీ, కార్తీకంలో కానీ, మార్గశిర మాసంలో కానీ, మాఘమాసంలో కానీ, ఆషాఢ శ్రావణం కొన్ని నెలలు చెప్పబడున్నాయి. ఇవైతే చాలా శుభవంతమైన మాసాలని చెప్పి చెప్తున్నాడు. సహాయ చేతనైతత్ర కర్తవ్య సోద్యమాసే, సహాయం కోసం ఇంటి వాళ్ళందరూ సహాయపడాలట. ఇంట్లో పనిచేసే లక్ష్మికి ఇంత ఛాయ్ తెచ్చిచ్చడానికి కూడా పుణ్యం వస్తుంది. కాబట్టి నీళ్లు కడగడానికి నీళ్లు పెట్టిన బావి కూడా పుణ్యం వస్తుంది. కాబట్టి ఇంట్లో ఏదో ఒక పని చేయాలి. ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా భాగవతం జరిగేస్తాడు. మన చేతనైన సహాయం మనం చేస్తూ ఉండాలి, సహాయం చేయాలని చెప్పి చెప్తున్నాడు. గోకర్ణైన సగోపాల గోలోకం గోపవల్లభం, గోవులు గోపాలకులు అందరూ కూడా ఊళ్ళో ఉన్న వాళ్ళంతా కూడా మోక్షానికి పోయిన తర్వాత ఏతే మాసా కథారంభే శ్రోతృణాం మోక్ష సూచకా, ఇవన్నీ కూడా మోక్ష సూచకాలు కనుక ఏది లేకపోతే మనకు ఏ సమయంలో మంచిగా అనిపిస్తే అప్పుడు కూడా చెప్పుకోవచ్చు. సహాయ చేతరే తత్ర కర్తవ్య సోద్యమాసే, సహాయం కోసం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సహాయం చేయాలి. స్త్రియ శూద్రాదయో ఏచ తేషాం బోధో యతో భవేత్, అందరికీ అర్థమయ్యే విధంగా కథ చెప్పాలంటున్నాడు. శూద్రాణం బోధ యథా భవేత్, కేవలం పండితులకు అర్థమయ్యే భాషలో కనుక భారత భాగవతం చెప్తే ఈ భారత భాగవతాలు ఇంకో 4 రోజులు నిలువవయ్యా. శూద్రాణం గతిర్ యథ, శూద్రులకు కూడా ఏమి చదువుకొని వాళ్ళకు కూడా ఎలా అయితే అర్థమవుతుందో ఆ విధంగా చెప్పమన్నాడు. అందుకనే మధ్య మధ్యలో దానికి ఉదాహరణగా వేరే కథలు కూడా చెప్తూ ఉంటారు. దేశే దేశే విరక్తాయే వైష్ణవ కీర్తనోత్సుకాహ, దేశ దేశాల్లో అన్ని చోట్ల కూడా కీర్తనల్లో కొంతమంది భాగవతం చేస్తారు. ఉత్తర భారతంలో చక్కని హార్మనీ పెట్టుకొని భాగవతం వాయించుకుంటూ వాళ్ళు భాగవతం చెప్తారు. ఉత్తర భారతదేశంలో భవంతశ్చ కదా శీఘ్రం ఆయాత ప్రేమ తత్పరాహ నావకాశ కదా చేతి దినమాత్రం తథాపిచ, అమ్మ మీరందరూ రోజు రాండి అని చెప్పాలంటే యజమాని.